ఒక 5 రోజులు దాటిపోయింది అనుకోండి, 7 రోజులు దాటిపోయింది అనుకోండి, అంతే నీ ఊపిరి అయిపోతూ ఉంటుంది. నీలో ఉన్న ఊపిరి పూర్ణముగా ఉండకుండా ఊపిరి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు నువ్వు గాలి పీల్చుకుంటే కుదరదు, ఊపిరి ఇవ్వాలి. ఊపిరి ఎవరిస్తారు? ఊపిరి నీకు ఎలా వచ్చింది? గాలిని దేవుడిచ్చాడన్నా నువ్వు నమ్మవు. ఈ గాలిని నువ్వు పీల్చేస్తే బ్రతికేస్తావని నువ్వు అనుకుంటున్నావు. కాదండి, యావత్తు ప్రపంచానికి బైబిల్ చెబుతున్నది, దేవుడు చెబుతున్నటువంటి ఊపిరి. నీలో ఊపిరితో ఉండాలి అంటే, నీ ఊపిరి పూర్ణముగా ఉండాలంటే, నీ ఊపిరి పూర్ణముగా ఉంటేనే నువ్వు భూమి మీద బ్రతికి బట్ట కట్టగలుగుతావు. అదే నీ ఊపిరి కానీ లోన ఊపిరి తగ్గిపోతుందో ఇంకా నువ్వు బ్రతకవు. గాలి ఉన్నా పీల్చుకుంటున్నా ఎందుకంటే చచ్చిపోతున్నారు కరోనా పేషెంట్స్.